ఎయిర్ పొల్యూషన్ లెవెల్లో హైదరాబాద్ ఢిల్లీని మించిపోతుందా? ఎయిర్ పొల్యూషన్ ని మనం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనే మెజర్మెంట్ ద్వారా మెజర్ చేస్తాము. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అంటే ఆ గాలిలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ డస్ట్ పార్టికల్స్ ఉన్నాయి, గ్యాసెస్ లైక్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ ఇలాంటి ఎంత పర్సెంటేజ్లో ఉన్నాయని క్యాలిక్యులేట్ చేసి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది వేరియస్ ప్లేసెస్కి ప్రతిరోజు మారుతూ ఉంటుంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ హై ఉన్న ప్రదేశాల్లో కళ్ళు మండడం, ముక్కులోంచి నీళ్లు కారడం, తుమ్ములు ఎక్కువగా రావడం, దగ్గు, ఆయాసం, ఫ్లెమ్ ఎక్కువ రావడం ఇట్లాంటి సిమ్టమ్స్ అన్ని పేషెంట్స్ రెగ్యులర్గా మా దగ్గరకు వస్తూ ఉంటారు. కొన్ని ఏరియాస్లో లైక్ బొల్లారం, పటాన్చేరు, సూరారం ఇలాంటి ప్లేసెస్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎస్పెషల్లీ ఇన్ ది ఈవినింగ్ టైమ్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే వెహికల్ రెగ్యులేషన్ యాక్ట్ చాలా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలి. 15 years పైబడిన వెహికల్స్ అన్నిటిని బ్యాన్ చేయాలి. డీజిల్ వెహికల్స్ ని తగ్గించాలి. పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని ప్రమోట్ చేయాలి. ప్రతి వెహికల్ కి పొల్యూషన్ చెక్ అనేది కంపల్సరీ. గవర్నమెంట్ ఇనిషియేషన్ తీసుకొని ఆ ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎట్లా ఉంది అనేది పబ్లిక్ కి తెలిసేట్టు చేయాలి. 50 అంటే చాలా మంచి ఎయిర్ ఉన్నట్టు లెక్క. 100 వరకు యాక్సెప్టబుల్. 100 to 150 మీ హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతున్నాయని అర్థం. 150 దాటింది అంటే మీరు ఎట్ రిస్క్. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఒక అవేర్నెస్ పబ్లిక్లో తీసుకొద్దాం.